ఇటువంటి గణపతిని ఈ రోజున మనం ఆరాధించడం కాదండి, ఆయన స్వయంభూగా అందరూ అంటే లోకోక్తంలో ఉన్నటువంటి చరిత్ర ఏమిటంటే సాక్షాత్తు గణపతిని చూసి నవ్వినటువంటి చంద్రుడు నీలాపనిందల పాలవ్వాలని ఆనాడు పార్వతీ సమేతమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి శపించడం వలన స్వామి ఈ పరిహారం నుంచి మనం బయటపడితే అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే చంద్రబింబాన్ని కాంచుతారో అంటే చూస్తారో వారు నీలాపనిందల పాలవుతారు. కాబట్టి నిత్యం చంద్రుడు లేనిది జీవన విధానం లేదు. కాబట్టి దీని నుంచి బయటపడమని చంద్రుడు కోరుకున్న ఎడల సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన అభయమే భాద్రపద శుద్ధ చవితి రోజున నా కుమారుడిని చక్కగా షోడశోపేతంగా ఆరాధన చేసి ఎవరైతే ఆ పూజించినటువంటి అక్షతల్ని శిరస్సును ధరించుకుంటారో వారికి గణపతి అనుగ్రహం చేత ఈ దోషం నుంచి బయటపడి నీలాపనిందల పాలవకుండా ఉంటారని చరిత్ర చెబుతుంది. అటువంటి చరిత్రలో భాగంగానే ఇటువంటి గణపతిని తాగేటువంటి పాలలో చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీలాపనిందల పాలై శత్రాజిత్తు మణిని శ్రీకృష్ణుడైన రాజే దొంగలించాడని అపవాద ఏర్పడడం చేత ఆయన మళ్ళీ యుద్ధకాండకు అరణ్యానికి వెళ్ళి యుద్ధం చేసి జాంబవంతుడి దగ్గర నుంచి చమంతకమణిని తీసుకువచ్చి శత్రాజిత్తుకి ఇచ్చి మళ్ళీ సత్యభామా సమేతంగా ఆ యొక్క చమంతకమణిని ఆయన స్వీకరించి ఈ శమంతకోపాఖ్యానాన్ని కూడా మనకి గణపతి యొక్క నవరాత్రుల యందు జరిగేటువంటి పూజా విధానంలో మనందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆనాడు కృతాయుగం అందు ఈనాడు కలియుగం అందు కూడా గణపతిని నిరంతరం ఈ 5వ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ పూజించడం జరుగుతుంది. గణపతికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే బాలి వంటి ద్వీపాల యందు లండన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల యందు కూడా గణపతి ఆరాధన అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజున చైనాలో కూడా మన గణపతిని విశేషంగా ఆరాధన చేస్తారు.